దేవుని పిల్లలారా, ఒక చక్కటి అంశాన్ని కరపత్రంలో వేయటం జరిగింది. బాల్యదినముల యందే సృష్టికర్తను స్మరింప చేయటం ఎలా అనగా, దేవుడు మన చేతుల్లో పెడుతున్న వచ్చేది పెద్దవాళ్ళకి గుర్తున్నట్టుది. ఇది పాడి పశువుల ప్రోగ్రాం అనేది ఏదో వచ్చేది, పాడి పంటలు రైట్ అండి. అందులో ఏం చూపించి టీవీలో, ఎందుకంటే మన ఇంట్లో ఒకటో రెండో పెంచుకుంటాం, కానీ మొత్తం మందని పెంచాలంటే అది ఎలాగో మనకు తెలియదు. వాడు నేర్పేవాడు, ఇలా పెంచితే మీ మంద విస్తారంగా అవుతుంది అని చెప్పేవాడు. రైతులకు ఉపయోగపడేది అది. ఇది మీకు అర్థమైతే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే, ఎలా పెంచాలో మనకు తెలియదు కనుక. అలాగే పరలోకంలో ఉన్న కన్నతండ్రి తన పిల్ల ఆ బొమ్మలు మృంగివేయినట్లు వారిని వధించితివి, నీ జారత్వము చాలకపోయేనని నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించేశావు. ఇదిగో నేను నా పిల్లల్ని నీ చేతుల్లో పెడితే వాళ్ళు ఒకటి చివరికి నిన్నే తిట్టేవాడయ్యాడు, నిన్నే కొట్టేవాడయ్యాడు. తల్లిదండ్రులు కొట్టట్లేదండి ఈరోజు పిల్లలు. తల్లిదండ్రులను అర్ధాంతరంగా నిర్దాక్షిణంగా పట్టుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వేయలేదా? వేశారు. అసలు ఎందుకు ఇది జరిగింది? తల్లిదండ్రులకి ఎందుకు అన్యాయం జరిగింది? ఇటు సమాజానికి వాడు ఒక భయంకరమైన వ్యక్తిగా, ఒక రౌడీగా, నరహంతకుడిగా మారిపోయి సమాజాన్ని ఎందుకు భయపెడుతున్నాడు? ఇటు కన్న తల్లిదండ్రులకు ఉపయోగపడక, వాడు పెరుగుతున్న సమాజానికి ఉపయోగపడక, వాడిని కన్న తండ్రి, పరలోకపు తండ్రి అసలు వాడు ఉన్నాడన్న సంగతే వాడికి తెలియక, ఆయన ఉద్దేశాలే వాడికి తెలియక వాడు ఎందుకు నాశనం అయిపోయాడు అంటే, ఇక్కడ తల్లిదండ్రుల లోపాన్ని ఎత్తి చూపుతున్నాడు దేవుడు. మీరే నా పిల్లలను వధించారు లోకానికి, నా పిల్లలను బలిచ్చారు లోకానికి. చిన్నవాడు ఏమండి, వాడికి ఉగ్గుపాలతో అమ్మాని నేర్పారు, నాన్నాని నేర్పారు. 3వ సంవత్సరం వెళ్ళగానే వాళ్ళు నేర్పారు, ఏబిసిడీలు నేర్పారు తప్ప నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడని ఎవరు నేర్పారండి ఈరోజు లోకానికి? అసలు పిల్లలకి ఎవరు నేర్పుతున్నారు? దేవుడు ఉన్నాడు, ఆయన కొడుకు నువ్వు, ఆయన కూతురు నువ్వు, ఆయన నిన్ను నా చేతుల్లో పెట్టాడు, ఆయన కోసం పెంచమని. ఎంతమందికి అసలు కనీస అవగాహన, బేసిక్ పిల్లల విషయంలో ఇది బేసిక్ అవగాహన అండి ఎవరికి ఉంది? ఈరోజు బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా, లోకంలో ఉన్నవారు 3వ సంవత్సరం రాగానే స్కూల్ అని, 20వ సంవత్సరం రాగానే పెళ్ళి అని, 25వ సంవత్సరం రాగానే ఉద్యోగం అని, ఎలాగైతే ఈ లోకంలో 60-70 ఏళ్ళు పిల్లల్ని ఎలాగైతే పెంచాలని ఆలోచనలు చేస్తున్నారో, బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు కూడా పిల్లల విషయంలో ఆలోచన విధానం అలాగే ఉంది. చదువు చెప్పించాలి, మంచి ఉద్యోగం, మంచి వివాహం, తర్వాత వాళ్ళకి పిల్లలు, అంతే తప్ప దేవుడు కదా నా చేతుల్లో పెట్టింది బిడ్డను, నేను ఎలా పెంచాలని దేవుడు కోరుకున్నాడు? అసలు వీడు ఎందుకు పుట్టాడు, ఈమె ఎందుకు పుట్టింది, దేవుడు పని నిమిత్తం ఏమైనా వచ్చారేమో, దేవుడు నా చేతుల్లో పెట్టాడేమో, నేనేమైనా వాళ్ళని దేవుడి కోసం పెంచాలేమో, ఎంతమందికి ఈ కనీస అవగాహన ఉంది మీరు చెప్పండి? అందుకే అందరిని ఉద్దేశించి చెప్తున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలుని ఉద్దేశించి, ఈరోజు క్రైస్తవులను ఉద్దేశించి ఈ మాట, మీరు నా పిల్లలను వధించరు, మీ జారత్వము చాలకపోయినని వాటిని, నా పిల్లలు నేను మీ చేతుల్లో పెడితే వాళ్ళని కూడా లోకానికి బలిచ్చేశారు అంటున్నాడు. దేవుని పిల్లలారా, నా పిల్లలు అన్న మాట మీరు పెట్టుకోండి. ఇక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, వాళ్ళు నా పిల్లలు. మీరు మీ పిల్లల్ని చూస్తున్నప్పుడు మీకు ఏం జ్ఞాపకం రావాలి అంటే, వీళ్ళు నా పిల్లలు కాదు. ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. మీకు మాట అడుగుతానండి, ఇక్కడ బాగా ఆలోచించి, పేరెంట్స్ అందరూ ఆలోచించుకోండి. అసలు మీ పిల్లల్ని, మీ సొంత పిల్లల్ని, మీకు 2 పిల్లలు ఉంటారు కదా, మీ సొంత పిల్లల్ని పక్కోళ్ళకి ఎవరికైనా వేరే వాళ్ళకి అప్పగిస్తారా? మీరు ఇస్తారా? అప్పుడప్పుడు తప్పని పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఆ తప్పని పరిస్థితుల్లో పక్కోళ్ళ ఇంట్లో పెట్టి, ఆ పక్కోళ్ళకి ఎన్ని జాగ్రత్తలు చెప్తారు, మీ పిల్లలకి ఎన్ని జాగ్రత్తలు చెప్తారు? ఒరే ఆంటీ వాళ్ళు ఇంట్లో పెడతానని రా, అల్లరి చేయకురా, వాళ్ళు ఏం పగలగొట్టకురా, నీకు దండం పెడతాను రా, ఒక్క పూటలాగా జాగ్రత్తగా ఉండరా, నేను మళ్ళీ వచ్చేస్తాను రా చెప్తారా? చెప్పరా? చెప్తారు. ఆ అప్పగిస్తున్న తల్లి కూడా ఎన్ని జాగ్రత్తలు చెప్తారో తెలుసా? మా అమ్మాయి ఏది పడితే అది తినదక్క, కొంచెం పెరుగన్నం పెట్టవా, పెరుగన్నమే తింటది అది. చూసారా? ఒక్క పూట అప్పగించి ఎన్ని జాగ్రత్తలు అండి చెప్తారు. ఆ పూట అయిపోగానే వచ్చేలా టక్కమని పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలా. మీ పిల్లల్ని ఎవరికి ఇవ్వరా? ఎవరు ఎవరిని నమ్మరు. ఎందుకు ఎవరంటే, మా పిల్లల్ని ఎవరికైనా ఇస్తే వాళ్ళు సరిగ్గా చూసుకోరేమో, అది కదండి మీ భయం.
అందుకే కదా ఇవ్వం. అసలు మన పిల్లల్ని ఎవరిని నమ్మి ఎవరి చేతుల్లోనూ మనం పెట్టాం. మనల్ని నమ్మి దేవుడు ఆయన పిల్లల్ని మన చేతుల్లో పెట్టాడు. పెట్టలేదా? పెట్టాడు. అంటే మనల్ని నమ్మాడా దేవుడు? నమ్మాడండి, నమ్మాడు. నా బైబిల్ ఆ చేతుల్లో పెడుతున్నాను కదా, నా బైబిల్ ఖచ్చితంగా చదువుకుంటారు వీళ్ళు, నా బైబిల్ చదువుకొని అందులో నా పిల్లలని చెప్పాను కదా, ఆ మాట నమ్ముతారు, నా పిల్లల్ని నా కోసం పెంచండి అని చెప్పాను కదా, ఆ వాక్యాలు నమ్మి నా పిల్లల్ని నా కోసమే పెంచుతారని మనల్ని నమ్మి ఆయన పిల్లల్ని పట్టుకొచ్చి మన చేతుల్లో పెట్టాడు. మనం ఏం చేసామంటే తెలివిగా బైబిల్ పట్టుకున్నట్టుగానే పట్టుకున్నాం, అందులో నా పిల్లలని చెప్పిన మాట విన్నాం, నా పిల్లల్ని నా కోసం పెంచండి అన్న మాట మాత్రం మనం పాటించామా? నమ్మిన తండ్రి ఎంత కృంగిపోయి ఉంటాడండి, ఎంత దెబ్బేశారా వీళ్ళని, ఎంత బాధపడి ఉంటాడు మన విషయంలో. బాగా చెప్తానండి, మీరు జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్న ప్రసంగం ఈరోజు మీరు కరెక్ట్గా జాగ్రత్తగా ఆలోచిస్తూ గనక విన్నారా, పిల్లల్ని ఖచ్చితంగా దేవుడిలో నిలబడిపోతారు. అలా రాశాడు బైబిల్, అది మనం పాటిస్తే చాలు. పిల్లల్ని చేతులు పెట్టాడు దేవుడు, నా పిల్లలని చెప్పాడు, నా కోసం పెంచండి అని చెప్పాడు, వాళ్ళు నా కొరకు పుడుతున్నారు అని చెప్పాడు. అలా వాక్యాన్ని నమ్మిన చాలా మంది తల్లిదండ్రులని బైబిల్లో దేవుడిచ్చిన పిల్లల్ని మరలా దేవుడి కోసమే పెంచారు. అందులో మోషేను కన్న తల్లి ఎంత బాగా పెంచుకుందండి కొడుకును. భయంకరమైన పరిస్థితులు, ఆవిడున్న పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు. ఈరోజు మనకున్నట్టుగా నెమ్మది కలిగిన పరిస్థితుల్లో లేదు. యొక్కబేదు మీకు తెలుసు, బైబిల్లో భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏమండి కొడుకును చాలా జాగ్రత్తగా దేవుడిలో దేవుడి వాక్యంలో పెంచి దేవుని సేవకుడిగా నిలబడడానికి బేజాలు వేసింది చిన్ననాడే. ఎవడు మోషే గురించి మీకు తెలుసు, పెరిగిన తర్వాత ఐగుప్తీయుడును ఇజ్రాయేలుడు కొట్టుకుంటున్నారు. అప్పుడు మోషే ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తుని చంపేశాడు. ఐగుప్తుని చంపేయాలి, ఇజ్రాయేల్ని కాపాడాలి, అసలు ఇతనికి ఈ థాట్, ఈ ఆలోచనలు వీళ్ళకి ఎలాగొచ్చాయి? మీరు బాగా ఆలోచించండి, ఎలాగొచ్చాయి? ఎవరు చెప్పారు? తల్లి చెప్పింది. ఒరే మనకి దేవుడు ఉన్నాడు రా, మనమంతా దైవ సంతానం రా, దేవుని పిల్లలం రా, ఈ ఐగుప్తు దేశంలో బానిసత్వంలోకి వచ్చేసాం రా, వీళ్ళు మనల్ని చిత్రహింసలు పెడుతున్నారా, మన దేవుడు వేరురా, మన దేశం వేరురా, మనం ఉన్న పరిస్థితులు వేరురా అనగానే నర దేవుడు, ఈ జనాంగం అంతా మా జనాంగం, ఈ ఆలోచనలు పెరిగిపోయాయండి మోషేకి. చిన్ననాటి నుంచి తల్లి జాగ్రత్తగా దేవుడిలో పెంచింది. ఏమంటే ఇలాగ మీరు బైబిల్లో చాలా మందిని ఆలోచిస్తే చాలా మంది తల్లిదండ్రులు అండి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు మనల్ని పిల్లల్ని అలా జాగ్రత్తగా, నువ్వు దేవుడి కోసం వాడు చిన్ననాటి నుండే దేవుడి నామ స్మరణ చేస్తూ దేవుడిలో నిలబడాలి అంటే నువ్వు ఒక పని చేయాలని చెప్పాడు. ఎందుకు చిన్నప్పుడే పెంచాలి అంటే లోకంలో ఒక సామెత ఉంది, మీకు తెలియదు కదా, మొక్కై వంగనది మానైతే వంగుతుందా? వంగదు. అంటే వంచాల్సింది ఎప్పుడు? మొక్కనగా ఉన్నప్పుడే, చిన్న బిడ్డగా ఉన్నప్పుడే వంచు దేవుడి వైపుకి. వాడు పెద్ద దిగిన తర్వాత స్ట్రైట్గా దేవుడిలో నిలబడతాడు. ఎలాగండి వాడు దేవుడిలో ఉండాలి అంటే? ఏం చెప్పాడండి దేవుడు అనుకుంటున్నారా? మీకు తెలిసిన మాటే, కాకపోతే కాస్త వివరిస్తాను దాన్ని అంతే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అందరు తీయండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం చూద్దామంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం అందరు తీయండి నెమ్మదిగా. అక్కడ ఉన్న ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచించండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. మొదట ఏమన్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఫస్ట్ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ ఈ మాటలు తల్లిదండ్రుల హృదయాల్లో ఉండాలి. జాగ్రత్తగా వినండి, ఫస్ట్ తల్లిదండ్రుల హృదయాల్లో ఉండాలి. దేవుడి మాట తల్లిదండ్రుల హృదయాలలో ఉండాలి. వెరీ గుడ్. నీ హృదయంలో ఉన్న ఈ సంగతి నీ పిల్లలకి అభ్యసింప చేయాలి. జాగ్రత్తగా వినండి, ఇది ఒక పెద్ద చైన్ కనెక్షన్. మొదట పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, వాళ్ళ హృదయాలలో ఉండాలి వాక్యం, బైబిల్లో కాదు. అందరి బైబిల్లోనూ ఉంది, అందరి బైబిల్ ఇంట్లో ఉన్నాయి,
ఆ ఇంట్లో ఉన్న మాటలు హృదయాలలో ఎంతమందికి ఉన్నాయి? హృదయాలలో ఉండి అనుదిన మన జీవితంలో ఆ మాటలు ఎంతవరకు నేను జ్ఞాపకం చేస్తున్నాయి? ఎంతవరకు నీ హృదయంలో ఉన్న వాక్యం నిన్ను నడవడికను సరిచేస్తుంది? చాలామందికి ప్రసంగాలు వింటారండి, బైబిల్ బాగా చదువుతారండి, తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు, నేరాల మీద నేరాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే చదువుతారు, వింటారు, కానీ టైం వచ్చేసరికి ఎలా ప్రవర్తించాలి, ఈ మాట మాట్లాడొచ్చా, ఈ క్రియ నేను చేయొచ్చా, ఇలా నేను ప్రవర్తించవచ్చా, ఆ కరెక్ట్ సెట్ అయిన పీరియడ్ టైం వచ్చేసరికి లోకంలో ఉన్న అన్యుడి వల్లే ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాక్యము హృదయంలో నిలబట్టడం లేదు. ఫస్ట్ మిస్టేక్ అక్కడ జరుగుతుంది. హృదయంలో దేవుడి మాటలు ఉండటం లేదు. అలా తల్లిదండ్రులకు ఉండాలట. ఫస్ట్ ఉన్న ఆ మాటలను వెంటనే ఏమంటున్నాడు, వాటిని నీ పిల్లలకు అభ్యసింపచేసి. ఆ పదం చూడండి, అండర్లైన్ పెట్టుకోండి. అభ్యసింపచేసి. అభ్యాసం అనగానే అర్థం ఏంటి చెప్పండి? అభ్యాసం అంటే పోనీ ఇది అర్థం అవుదేమో. విద్యాభ్యాసం అంటే అర్థమైందా? అర్థమైంది. విద్యాభ్యాసం అర్థమైంది. విద్యాభ్యాసం ఎన్నో సంవత్సరాలు స్టార్ట్ చేసేస్తాం పిల్లోడికి. ఒకప్పుడు మమ్మల్ని అయితే 5లోనో 6లోనో వేసారండి. ఇప్పుడు కాదు. ఇప్పుడు పిల్లలకి అంత అదృష్టం లేదు పాపం. వాళ్ళకి 6 సంవత్సరాలు ఆడుకునేంత భాగ్యం లేదు వాళ్ళకి. అప్పుడప్పుడే తప్పటడిగి లేస్తున్నాడు. 3వ సంవత్సరమే ప్లే స్కూల్ అట. మీకు గ్రామాల్లో కనుక ఇక్కడ మీరు పిల్లలు బతికిపోయారేమో కానండి, ఇక్కడ అంగన్వాడీ అట. మాకు హైదరాబాద్లో అయితే ప్లే స్కూల్, మామూలు స్కూల్ కంటే ఎక్కువ ఫీజు ఉంటుంది దానికి. అక్కడ ఏం లేదు, ఆయన తీసుకెళ్ళి ఆటలాడిస్తారు, పడుకోబెడతారు, బాగా అన్నం పెట్టి బొజ్జు పెడతారు, అంతే. అదే ప్లే స్కూల్. 2వ సంవత్సరాన్ని వేసేస్తున్నారు, 3వ సంవత్సరాన్ని వేసేస్తున్నారు. అంటే ఎందుకు 3వ సంవత్సరాన్ని అక్కడికి పంపించేశారు అంటే, వీడికి అర్జెంటుగా లోకంలోకి వచ్చాడు గనక 3 సంవత్సరాలు వచ్చేసే గనక ఏ అభ్యాసం స్టార్ట్ చేసేయాలా? విద్యాభ్యాసం స్టార్ట్ చేసేయాలా? వెరీ గుడ్. 3వ సంవత్సరాన్ని విద్యాభ్యాసం స్టార్ట్ చేసిన నువ్వు వాక్యాభ్యాసం స్టార్ట్ చేసావా? వాడికి మాటలు వచ్చాయి, అందరినీ గుర్తుపడుతున్నాడు, ఒరే దేవుడు ఉన్నాడు రా అని ఎప్పుడైనా చెప్పావా? వాడు తింటున్న తిండి దేవుడు చేశాడు రా ఎప్పుడైనా చెప్పావా? బయటకు రాగానే ఎండొచ్చి పైకి చూస్తున్నప్పుడు సూర్యుడు దేవుడు చేశాడు రా చెప్పావా? అంటే చిన్నప్పటి నుండే నా పిల్లలకు నా గురించి అభ్యసింప చెయ్యండి అంటే ఈ మాటను తృణీకరించిందండి సమాజం. తద్వారా జరిగిన నష్టం ఈరోజు యువతను చూడండి, ఈరోజు సమాజాన్ని చూడండి. భయంకరమైన నేర సమాజానికి మూలకారకులు. స్టేట్మెంట్ ఇస్తున్నాను, భయంకరమైన నేర సమాజానికి మూలకారకులు తల్లిదండ్రులే. వీళ్ళు చేసిన మొట్టమొదటి తప్పు విద్యాభ్యాసం మీద గురి పెట్టారు. వాడికి మాటలు రాగానే, తెలివి రాగానే వాక్యాభ్యాసం దేవుడి గురించి నేర్పండి అన్నారు. అది అసలు సమాజం పట్టించుకోలేదండి, తల్లిదండ్రులు పట్టించుకోలేదు. వాడొక క్రూరుడుగా, దుష్ట మృగం కంటే దారుణంగా మారిపోయాడు. మీ పిల్లలకు వాడిని అభ్యసింప చేసి, ఎంత మంచి పదం వాడిడండి దేవుడు అక్కడ, అభ్యసింప చేయండి నా మాటలు అన్నట్టు. విద్యాభ్యాసానికి ఈరోజు ఏమంటే సమాజం వేసిన పెద్దపీట మీకు తెలియదు కాదు. 3వ సంవత్సరాన్ని వేస్తారు, ఇంటికి రాగానే వాడు అలిసిపోయి మళ్ళీ సాయంత్రం ప్రైవేట్ అంటున్నారు, పోటీ పరీక్షలు అంటున్నారు. అసలు ఎక్కడ నిద్రపోనిస్తున్నారండి చదువు విషయంలో ఈరోజు పిల్లల్ని? నిద్రపోనివ్వటం లేదు. పోనీ ఇంటి దగ్గర సరిపోతే ఏమన్నా మార్కులు తక్కువ వస్తున్నాయంటే హాస్టల్లో వేసేస్తారు. అక్కడే తినరా, అక్కడే చావరా, నువ్వేమైనా చేయి, ర్యాంకులు రావాలి నీకు. ఈ టార్చర్ తట్టుకోలేకే పిల్లలు ఊరేసుకొని చచ్చిపోతున్నారు. మీకు తెలియదు కాదు కదా హాస్టల్లో. అంటే విద్యాభ్యాసం విషయంలో చాలా పకడ్బందీగా, ఫోర్స్గా ఉన్నారు. దేవుడి మాటల విషయంలో ఇంతే ఆసక్తి చూపించారా? ఇప్పుడు ఎంత మంచి మాట మాట్లాడతారు చూడండి దేవుడు. వాడికి ఎలా నేర్పాలో నా మాటలు కూడా నేను మీకు చెప్తాను అన్నాడు. ఎలా నేర్పాలట చెప్తున్నాడు చూడండి, జాగ్రత్త చదవండి ఆ మాటలే. నీ ఎంట కూర్చుండునప్పుడును, వాడు త్రోవలో నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. బాగా వినండి. పిల్లలకి దేవుడి గురించిన అభ్యాసం ఎలా చేయాలో విధానం చెప్తున్నాడు. బాగా వినాలి. ఇది వాక్యాభ్యాసపు విధానం, పిల్లలని దేవుడిలో పెంచే విధానం. వాడి బాల్య దినములు యందే సృష్టికర్తను ఎలా స్మరింప చేయాలో విధానం, ప్రాసెస్, పద్ధతి చెప్తున్నాడు.
ఎలా చేయాలి అంటే వాడు ఉన్నది లోకంలో, వాడి చుట్టూ లోకమే, వాడి చుట్టూ పాపమే, వాడి చుట్టూ సైతాను సామ్రాజ్యమే. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మనం కాపురం ఉన్నాం. ఈరోజు నివాసం ఉంది మనది. మన చుట్టూ ఉన్న ఈ మాయా ప్రపంచం సాతాను వలయం. ఇది డబ్బు రూపంలో సాతాను, వ్యభిచారం రూపంలో సాతాను. ఏమండి, మీరు లోకంలో దేన్ని ఆలోచించండి, అది సైతానికి మరో రూపం. ప్రపంచంలో అలుముకున్నవన్నీ కూడా. అలాంటి భయంకరమైన ప్రపంచంలో నా బిడ్డను చేతిలో పెట్టుకుని నువ్వు ఆడున్న లోకంలో ఉన్నావు కనుక బిడ్డను ఏదో నువ్వు అలా గాలికి వదిలేసి ఆదివారం సండే పూట సండే స్కూల్ అని 4 మాటలు చెప్పిస్తే వాడు భక్తుడైపోతాడు అనుకుంటే ప్రమాదం. నా మాటలు వాడికి ఎలా నేర్పాలో విధానం చెప్తాను, పద్ధతి చెప్తాను అన్నాడు. ఎలా తండ్రి అంటే, వాడు నీ ఎంట కూర్చుండునప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేశాడు. నీ ఎంట, నీ ఇల్లు, నీ ఇంట్లో ఎటు చూసినా దేవుడు మాటలే ఉండాలి. జాగ్రత్తగా నేను చెప్తాను. ఇది ఒక్కొక్క చాలా మంచి వివరణ, మంచి అర్థంతో రాశాడు దేవుడు. అవి నీ ఎంట కూర్చుండునప్పుడు అన్నాడు కదా, వాడు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఎటు చూసిన వాడికి దేవుడు మాటలే కనపడాలి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాడా, ఫ్రిడ్జ్ మీద వాక్యం ఉండాలి. టీవీ పెడుతున్నాడా, అందులో దేవుడి మాటలు, దేవుడి ప్రసంగాలే ఉండాలి. వాడి చేతికి అప్పుడప్పుడు ఏమైనా ఫోన్ ఇస్తున్నారా, అందులో దేవుడి మాటలే వినపడాలి. ఎటు చూసిన వాక్యం, ఎటు చూసిన దేవుడు, ఎటు చూసిన దైవ సంబంధమైనవే వాడి మదిలోనికి వెళుతూ ఉండాలి, వాడి చెవుల్లోనికి వెళుతూ ఉండాలి, వాడి కంటికి అవే కనపడాలి. నీ ఇంట్లో కూర్చున్నంతసేపు కూడా ఆడి ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు. త్రోవలో నడిచినప్పుడు, త్రోవలో నువ్వు నడిచేటప్పుడు, మళ్ళీ త్రోవలో నడుస్తున్నప్పుడట, త్రోవలో నడిచి ఇంటికి వచ్చేసాడట, ఇంట్లో పండుకున్నప్పుడును, మరలా తిరిగి లేచాడు అప్పుడును, వాటిని గూర్చే మాట్లాడండి. త్రోవలో నడిచేటప్పుడు దేవుడి గురించి ఏం మాట్లాడతామండి? వాడు త్రోవలో నడిచేటప్పుడు ఏదైనా పాపపు కార్యక్రమాలు ఆలోచిస్తాడేమో, అలా ఆలోచింపనివ్వ చేయకుండా పైకి చూపించి, అది కూడా సూర్యుడు బగబగ మండుతున్నాడంటే దేవుడేరా రోజు రప్పిస్తున్నాడని పైకి చూపించి సూర్యుడిని, పక్కన ఏదైనా మొక్క కనబడిందా, చెట్టు కనబడిందా, ఆ పండు చూడు నాన్న ఎంత తీయగా ఉందో, ఎంత రంగుగా ఉందో, దానికి ఆ తీపు రంగు ఇచ్చింది దేవుడేరా అంటే, త్రోవలో వెళుతున్నప్పుడు పక్కనున్న ప్రతి దానిని చూపించి వాడికి ఏమి నేర్పించాలట? దేవుడి జ్ఞానం నేర్పించండి. దేవుడి గురించే వాడికి గుర్తులు చేయండి. ప్రతి దాంట్లోనూ దేవుని చూపించండి. కుక్క కనపడుతుందా, కుక్కతో వాడు ఆడుకుంటున్నాడా, దేవుడు మనం ఆడుకోవాలని జంతువుని చేసాడు ఆయన. పక్షి కనపడుతుందా ఎగురుతూ, పక్షిని చూపించి దేవుడి గురించే మాట్లాడండి. అంటే చెప్తాను, ఇక్కడ ఒక విషయం ఉంది. దేవుడు ఏం చెప్పినా సూపర్ అండి. వాడు ఇంట్లో కూర్చున్నప్పుడు నీ ఇల్లంతా వాక్యమే ఉండాలి. త్రోవలో వెళ్తున్నప్పుడు దేవుడి గురించి మాట్లాడాలి. పండుకునేటప్పుడు కూడా ఇదిగో ఈ ఉదయం అంతా మనం పడుకునేంత వరకు దేవుడు కాపాడాడురా. దేవుడు మనకి ఈ రోజంతా ఆహారం ఇచ్చాడురా, గాలి ఇచ్చాడురా, నీళ్ళు ఇచ్చాడురా, దేవుడికి స్తోత్రం అని చెప్పి పడుకోరా. మళ్ళీ తిరిగి లేచాడా, ఈ రాత్రి అంతా మనల్ని క్షేమంగా కాపాడాడురా. ఆయన కొనకుండా నిద్రపోకుండా ఈ విశ్వానంతా నడిపిస్తూ మనకి నిద్ర ఇచ్చాడురా తండ్రి. లేవగానే మోకాలేరా, ప్రార్థన చేయి అంటే, వాడు ఎటు తిరిగినా, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నడిచినా, ఇంట్లో ఉన్నా, వాడికి ఎటు తిరిగినా కూడా దేవుడు మాటలే కనబడాలి. అసలు దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఇది ఆలోచించాలి. ఎందుకు ఇలా చెప్తున్నాడు దేవుడు? ఎందుకు ఇలా చెప్తున్నాడో మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మీకు మాట్లాడుతాను, బాగా నా వైపు చూడండి తల్లిదండ్రులు అందరూ. పిల్లల్ని చిన్నప్పుడే స్కూల్కి పంపిస్తున్నారు కదా, స్కూల్కి మీ పిల్లల్ని పంపించారు కదా, స్కూల్లో మాస్టర్ మీ పిల్లలకి ఏమి నేర్పుతాడు నాకు చెప్పండి. ఏమి నేర్పుతాడు? 1వ తరగతి పిల్లోడికి ఏమి నేర్పుతాడు చెప్పండి? ఆ నేర్పుతాడు. టీచర్ ఆయనే రాస్తుంది, ఆ రాస్తుంది. ఆ ఒకటి ఎన్ని రోజులు రాస్తుంది? ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే అడగండి, ఖచ్చితంగా 10-15 రోజులు, 20 రోజులు ఆయా రాస్తున్నాడు. అడగండి కావాలంటే. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆరాయించడానికి స్కూల్కి ఎందుకు పంపారు? మీకు ఆలు రావా? బాగా ఆలోచించండి. మీకు వచ్చే రావా? మీకు వచ్చు. మీకు ఆలోచన కదా, మీరు స్కూల్కి పంపించి అక్కడ ఎందుకు రాయించారా? ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు. ఇంగ్లీష్ మీడియంకి పంపించారు అనుకోండి, అక్కడ టీచర్ ఏ రాయిస్తుంది? ఏ రాయటం మీకు రాదా? వచ్చే రాదా?
వచ్చు. మీరు అక్కడికి పంపించి లక్షలు కట్టి ఏ ఎందుకు రాయిస్తున్నారు? ఆయన ఏమైనా ఏ రాయడానికి ఉచితంగా సేవ చేయడానికి రెడీగా ఉన్నాడా? 30,000 ఫీజు కట్టి ఏ రాసుకుని వస్తాడట. అక్కడ ఆనందమేనట తల్లికి ఏ రాస్తుంటే ఇలాగా 30,000 ఇవ్వడానికి. 30,000 40,000 కట్టి ఆడ పలక ఎప్పుడు చూడండి ఏముండదు అందులో. ఆ పలకట్టుకుని అలాగే వెళ్ళిపోతే మురిసిపోవటం, ఆ ఏ చూసుకొని ఆనందపడిపోవటం, సంబరపడిపోవటం. మీకు రావా ఏబిసిడీలు? స్కూల్కి ఎందుకు పంపారు నేను చెప్పనా? మీకు తెలియదు అది. స్కూల్కి వెళితేనే ఏ వస్తుంది అడిగి, మీ ఇంట్లో ఉంటే రాదు. అవునా కాదు చెప్పండి? స్కూల్కి వెళితేనే ఆ వస్తుంది అడిగి, మీ ఇంట్లో ఉంటే రాదు. ఎందుకు రాదు చెప్పండి? కాదండి, వాతావరణం వేరండి. తల్లిదండ్రులకి ఎందుకు మాట వినరండి అంటారు? వాతావరణం చేంజ్ అయింది. స్కూల్లో గేట్లో కాడ ఎంటర్ అవుతున్నాడు అనుకోండి, స్కూల్ గోడల మీద ఏముంటాయి చెప్పండి? అన్ని అక్షరాలు. లోపల కాడ వెళ్ళిపోయాడు కదా, లోపలికి ఎటు చూసినా ఏం కనపడతాయి? అక్షరాలు, ఏబిసిడీలు, ఆయమ్మ, టీచరు, బోర్డు, చాక్ పీసులు. ఇదేదో భయంకరమైన వాతావరణం రా బాబు. అలాగైనా పిల్లల ఫీలింగ్. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మీకు అలాగే అనిపించింది కాదు చెప్పండి? ఇంట్లో ఉంటే హాయిగా ఉంటుంది, స్కూల్కి వెళ్ళగానే ఏదో లోపల తెలియని టెన్షన్ ఇలాగ ఉంటాడు, అటెండెన్స్ అన్నట్టుగా ఉంటాడు. అలాగ భయంతో పలగలా పట్టుకుని వెళ్ళిపోయి క్లాస్ రూమ్లో కూర్చొని టీచర్ కర్రట్టుకుని అలాగ వచ్చి బోర్డు మీద ఏ రాయగానే చక్కగా రాస్తాడు. ఇంట్లో కూర్చొని ఏ రాయరాను టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఏ రాయుడు, అక్కడ ఏ రాస్తాడు. ఎందుకో తెలిసింది? వాడు మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది దేనికోసం? చదువుకోవడానికి వచ్చాను. ఇది చదువు పెట్టే పాఠశాల, చదువు చెప్పే పాఠశాల. ఇక్కడే నాకు చదువు వస్తుంది, అక్కడికి వెళితేనే ఏబిసిడీలు వస్తాయి అడికి. అంటే బాగా వినండి, చదువు చెప్పాలనుకున్నప్పుడు స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే పిల్లల సైకాలజీకి అనుకూలంగా నువ్వు ఒక స్కూల్లోకి వెళుతున్నావు అన్న వాతావరణాన్ని క్రియేట్ చేశారు వాళ్ళు. బాగా వినాలి, స్కూల్ వాళ్ళు ఇది స్కూలు అన్న వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ నటుకొచ్చి అందులో వేశారు. పోనీ మీకు అర్థం అవ్వలేదేమో. మీరు మ్యూజిక్ నేర్చుకోవడానికి, గిటార్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు అనుకోండి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్కి. మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లోకి అడుగు పెట్టగానే ఆ ఇన్స్టిట్యూట్లు అన్నీ మీకు ఏముంటాయి చెప్పండి? గిటారు బొమ్మ, ఏమండి, తర్వాత క్యాజినో బొమ్మ, కీబోర్డు బొమ్మ, డ్రమ్స్ కొడుతున్నట్టుగా ఒకడు బట్టలు చింపేసుకుని జుట్టులాగా ఎగరేసుకుని గట్టిగా పాట పాడేస్తున్నట్టు ఒక బొమ్మ. అవి చూడగానే ఈ మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళినోడికి ఎలాగుంటుంది మైండ్? నేను వచ్చారాక నాకు మ్యూజిక్ వచ్చేస్తుంది. ఆడు గిటార్ నొక్కుతుంటే ఇటు గిటార్ నొక్కాలి, ఆడు కీబోర్డ్ వాయిస్తుంటే ఇటు కీబోర్డ్ నొక్కాలి. అంటే ఇది ఇక్కడ మ్యూజిక్ నేర్పబడును అన్న వాతావరణాన్ని క్రియేట్ చేశారు కనుక అక్కడికి వెళ్ళి కీబోర్డ్ నొక్కితేనే వస్తుంది. వీడికి ఇంట్లో కూర్చొని ఎన్ని నొక్కునా రావు. అర్థమవుతుందా మీకు? క్రికెట్ ఆడడానికి, క్రికెట్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు అనుకోండి, అక్కడ వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేస్తారు వీళ్ళు? సచిన్ టెండూల్కర్ బ్యాట్ పెట్టుకుని ఇలాగ ఉన్నట్టు. అంటే అక్కడికి వెళ్ళగానే వీడు అమ్మో నేను ఇప్పుడు క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చాను, ఇగో సచిన్ టెండూల్కర్ లాగా 100 కోటీలా. జిమ్కి వెళ్ళారు అనుకోండి, జిమ్లో బొమ్మలన్నీ ఏముంటాయి చెప్పండి? ఇలా నిలబడతాడు ఒకడు. ఆయన చూడగానే మొత్తం పైకి కిందకి వేస్తూనే ఉంటాడు. ఆయన చూసి ఇన్స్పైర్ అవుతున్నాడు, ఇలాగ వచ్చి ఇలా కండ్లో. అది ఇంట్లో మీరు మిషన్ కొని ఇలాగ అనమనండి అంటాడా? బద్ధకం మంచం మించి లెగడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. లోకమే ఇంత తెలివిగా ఉంటే దేవుడికి తెలివి ఉండదా నాయనా? వాడు చిన్ననాటి నుండి నా మాటల్లో వాడు పెరగాలి అంటే నీ ఇంట్లో దైవ వాతావరణం ఏర్పడాలి. బాగా వినండి, ఇక్కడ తప్పు చేసాం అందరం. మీ ఇల్లు దేవుడికి సంబంధించిన వాతావరణంతో నిండిపోవాలి. వాడు ఎటు చూసినా మీ ఇంట్లో దేవుడే కనపడాలి, దేవుడు మాటలే కనపడాలి, దేవుడు వాక్యమే కనపడాలి, ప్రార్థనే కనపడాలి, బైబిలే కనపడాలి. ఇది ప్రార్థన చేసుకునే రూము, ఇది బైబిలు, ఇది దేవుడు, ఇవి దేవుడు ప్రసంగాలు. వాడి మైండ్ అంతా నీ ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుడు 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 అన్న వాతావరణాన్ని నీ ఇంట్లో నువ్వు సృష్టిస్తేనే తప్ప వాడు చిన్ననాటి నుండి దేవుడిలో పెరగడు. రాసుకోండి,
చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే, గుడికి తీసుకెళ్ళిన తర్వాత సండే స్కూల్ అని అక్కడ కూర్చోబెట్టి, ఇంటికి రాగానే పక్కనే కూర్చోబెట్టుకొని జబర్దస్త్ ఎడతారు వీళ్ళు. పెరుగుతాడు దేవుళ్ళు. ఆయన పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు సినిమాలు చూస్తుంటే వాడు దేవుడు మాటలు నేర్చుకుంటాడా? దేవుడు వాక్యంలో ఉంటాడా? చెప్పేశాడు దేవుడు, నీ ఇల్లంతా కూడా దైవ వాతావరణంగా నువ్వు మారిస్తేనే తప్ప, దేవుడు అన్న ఆలోచన ప్రతి క్షణం వాడి మనసులో నువ్వు పెడితేనే తప్ప చిన్నప్పటి నుంచి వాడు దేవునిలో పెరగడు. ఏమండి, నేను ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్న మాటలండి. దేవుడు వాక్యం చదివాను, ప్రాక్టికల్గా అనుభవించానండి. మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ తరగతులు, ఇంకా ఈ సాయంత్రం అయితే ప్రార్థనలు, ఇంక ఈ బిజీ తప్పండి మా ఇంట్లో ఇంకా మరొక వాతావరణం మా ఇంట్లో ఉండదండి. అందుకే మా పిల్లలకి ఇంకా లేస్తే నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటాను, ఏదో వాకింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాను, దేవుడు పని గురించి డిస్కషన్ చేస్తాం. నిజంగా చెప్తున్నాను, ప్రాక్టికల్గా పిల్లలకి అవే వచ్చేసి ఇంకా అవి వాళ్ళకి ఆలోచనలు అవి తప్ప ఇంకేముండవు. అప్పుడు నాకు అర్థమయ్యే దేవుడి మాటలు అంటే, మనం ఏ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఆ వాతావరణంలో పిల్లలు పెరుగుతారు. ఇది గమనించి దేవుడు అన్నాడు, నీ ఇంట కూర్చుండునప్పుడును, నువ్వు త్రోవలో నడుచునప్పుడును, నువ్వు పండుకొనినప్పుడును, వాడు లేచినప్పుడును, అవే అవే వాక్యాలే, దేవుడి గురించిన జ్ఞానమే. ఈ వాతావరణాన్ని మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి వాడు పిల్లోడుగా ఉన్నప్పటి నుంచి సృష్టిస్తేనే తప్ప వాడు బాల్య దినాలలో ఉండే దేవుడు అనడు అనేసాడు దేవుడు. ఇంకా ఎంత బాగా చెప్పాడో ఇంకో మంచి మాట చూపిస్తాను. 11వ అధ్యాయానికి రండి. ఇదే మాట మళ్ళీ చెప్తున్నాడు. 11వ అధ్యాయానికి 18వ వచనం. ఇదే ద్వితీయోపదేశ కాండమే 11వ అధ్యాయము 18వ వచనం చూడండి. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకొనవలను. ఎక్కడ కట్టుకోవాలట? ఏం కట్టుకోవాలి? వాచ్లా, బ్రాస్లెట్లా, స్మార్ట్ వాచ్లా? ఇంకా ఆడపిల్లలు ఏవో కట్టుకుంటారులేండి, బంగారపు గాజులు, ఉంగరాలు, తాళ్ళు. ఏం కట్టుకోమంటున్నాడు? నా వాక్యాలు కట్టుకోండి అన్నాడు. ఎందుకంటే ఎప్పుడు వాడికి మన చెయ్యి చూసినా, మన మొహం చూసినా, మనల్ని చూసినా కూడా అందులో ఎవరు కనపడాలి? వాడికి దేవుడేనా? చూసారా ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయమన్నాడు చూడండి. సూచనగా వాటిని మీ చేతులకు కట్టుకోనండి. తర్వాత చదవండి అమ్మా. అవి మీ కన్నుల నడుమ భాసకములుగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చే మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటినే వ్రాయండి. చూసారా, ఇంటి ద్వారబంధాల మీద, చేతుల మీద, కళ్ళకు మధ్యలోను బయటికి తీసుకెళ్తే గవిని అనగానే ఊరు బయట వాడికి ఎక్కడ చూసినా దేవుడి మాటలు, దేవుడి మాటలు, దేవుడి మాటలు, దేవుడి వాక్యాలు ఇవే రాయాలి. ఆ వాతావరణంలోనే వాడు పెరగాలి. కారణం ఏంటంటే నువ్వు ఆ వాతావరణాన్ని నువ్వు చుట్టుపక్కల క్రియేట్ చేయకపోతే వాడున్నది సాతాను ప్రపంచంలో ఏదో విధంగా వాడు లాగేస్తాడు. స్కూల్కి వెళ్ళాడంటే ఇది స్కూలు అన్న వాతావరణం ఏర్పడింది. మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాడంటే ఇది మ్యూజిక్ క్లాస్ వాతావరణం ఏర్పడింది. జిమ్కి వెళ్ళాడంటే ఇది జిమ్ వాతావరణం ఏర్పడింది. నీ ఇంటికి రాగానే అమ్మో దేవుడు ఇంటికి వచ్చేసామండి, దేవుడు అండి, వాక్యం అండి, బైబిల్ అండి, ఈ వాతావరణాన్ని క్రియేట్ చేశారా? నిజం చెప్పడండి, చాలామంది పిల్లలకి ఇంటికి రావడమే ఇష్టం ఉండదండి. ఎందుకు చెప్పండి? ఎగ్జిబిషన్లో ఎక్కువసేపు ఉంటానంటాడు, స్కూల్లో తర్వాత ఫ్రెండ్స్తో ఎక్కువసేపు తిరుగుతానంటాడు. రారా ఇంటికి వెళ్ళిపోదామంటే రాడు. ఎందుకు రాడు చెప్పండి? ఇంటి నిండా గొడవలు, ఇంటి నిండా అరుపులు, ఇంటి నిండా కేకలు. వాడి ముందే వాళ్ళ అమ్మ నాన్నలు మొత్తం ఏమండి మ్యాచ్ ఆడేస్తూ ఉంటారు, ఫైటింగ్ మ్యాచ్. ఇంకా ఆడు ఇంటికి రావాలంటే వీళ్ళు బాబోయ్ ఎప్పుడు కొట్టుకోవటమే, తిట్టుకోవటమే, ఎందుకురా బాబు ఈ గోళ, ఫ్రెండ్స్తో తిరుగుదాం. మన ఇంటి వాతావరణం క్రమంగా, పద్ధతిగా దైవ వాతావరణం మన ఇంట్లో లేనప్పుడు అండి పిల్లలు భక్తులు అవ్వరు. మీ ఇల్లు బాగుండాలి ముందు. మొట్టమొదటి దేవుడు మాటలు నేర్పవలసిన గురువులు, సేవకులు
పిల్లలకి తల్లిదండ్రులే అవ్వాలి. అందుకే చెప్తున్నాడు, మీ చుట్టూ అదే వాతావరణాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేశాడు. ఇంకో మాట చూపిస్తాను, ఇది కొనసాగింపు అనమాట. జాగ్రత్తగా వినండి. ఏ అనగానే పలక మీద రాశాం. ఈ ఏ అనే మాట పలక మీద రాసిన టీచర్కి లోపల హృదయంలో ఏ ఉందా? టీచర్కి వచ్చా రాదండి? వచ్చు. టీచర్ పలక మీద పెట్టి పిల్లోడికి నేర్పింది. పిల్లోడు రాశాడు. కొద్ది రోజులకి పలక లేకపోయినా ఏ రాసేస్తాడు వీడు? రాసేస్తాడు. అంటే టీచర్ హృదయంలో ఉన్న ఏ ముందు పిల్లోడు పలక మీదకి వచ్చింది. పలక మీద నుంచి ఆ ఏ ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? ఇప్పుడు పిల్లోడి హృదయంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ముందు నా మాటలు నీ హృదయంలో ఉండాలి. వాడు చిన్నపిల్లోడు కదా, వాడికి వెంటనే హృదయంలోకి ఎక్కడానికి వాడు క్యాప్ ఉంటే వాడి కెపాసిటీ సరిపోదు కదా. కాబట్టి నీ ఇంట్లో వాతావరణం అంతా దైవ వాతావరణం ఏర్పాటు చేసి, దేవుడి మాటలు ఏర్పాటు చేసి, నెమ్మదిగా నువ్వు చేతుల మీద పెట్టుకున్నవి, నీ బాస్కెల మధ్యలో పెట్టుకున్నవి, నీ ఇంటి గౌన్ల మీద పెట్టుకున్నవి, ద్వారబంధంలో పెట్టుకున్నవి, నెమ్మదిగా ఈ మాటలన్నీ ఇలా రాసి నేర్పి నెమ్మదిగా ఈ మాటలన్నీ వాడి హృదయంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పాడండి. దేవుడు రాయించిన విధానం సూపర్ అండి. ఇదే ద్వితీయోపదేశకాండం చూడండి. మీరు 32వ అధ్యాయానికి రండి. 32వ అధ్యాయానికి వచ్చేసరికి చివరిలో 32వ అధ్యాయంలో 46వ వచనం చూడండి. మరల వారితో ఇట్లనను, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 46వ వచనం అండి. మరల వారితో ఇట్లనను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులలో పెట్టుకుని మీ సంతతి వారు ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపించుము. మీ సంతతి వారికి ఆజ్ఞాపించు. మీ సంతతి వారి హృదయాలలోనికి వెళ్ళిపోవాలి, వాళ్ళ మనస్సులలోనికి వెళ్ళిపోవాలి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనం అండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది. ఎక్కడికి వెళ్ళాలట? ధర్మశాస్త్రం ఎక్కడికి వెళ్ళాలట? హృదయంలోనిక. ముందన్నాడు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చదువుతున్నప్పుడు 20వ వచనంలో, సామెతల గ్రంథం 6:20 చదవండి ఒకసారి. ఏమంటున్నాడు? ముగించేస్తానండి. ఇక సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఇప్పుడు తల్లి తండ్రి పిల్లలకి ఏం చెప్పాలి? ఆజ్ఞలుగా, ఉపదేశాలుగా. ఎలాగైనా నువ్వేం చేస్తావో తెలియదురా, ఎంటెక్లో ర్యాంక్ రావాలి, ఇదా ఉపదేశం? నువ్వేం చేస్తావో తెలియదురా, ఎంబీబీఎస్లో నీకు సీట్ రావాలి, ఇదా ఉపదేశాలు? లోకంలో చదువుల విషయంలో, లోకంలో సంపాదన విషయంలో, లోక సంబంధమైన వాటి విషయాలలో మనుషులు తీసుకున్న శ్రద్ధ, ఇదిగో నీ తల్లి తండ్రి నీకు ఉపదేశాలు చేస్తారా, ఉపదేశాలు నా గురించి చెబుతారా, అవి నీ మనసులో పెట్టుకోవాలి అని తల్లి తండ్రి గురించి గొప్పగా పిల్లలకి చెబుతుంటే, పిల్లలకి ఏమైనా గొప్ప మాటలు, దేవుడి మాటలు తల్లిదండ్రులు నేర్పారంటే నేర్పలేదండి. తల్లి తండ్రి ఉపదేశాలు చేయాలి, వాక్యాలు చెప్పాలి. మొదట సేవ. ఏమంటే చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, వారానికి పంపేది 1 గంట సేపు సండే స్కూల్కి అండి. సండే స్కూల్కి 1 గంట పంపేసి ఈడేదో పెద్ద భక్తుడు అయిపోయినట్టుగా బయటకు వచ్చి ఏదైనా తప్పుడు పని చేస్తే వాడిని పట్టుకుని వెళ్తారు ఎవరి దగ్గరికి? సేవకుడి దగ్గరికి వెళ్ళి, వీడు చూడండి మీరు సండే స్కూల్లో ఏం నేర్పుతున్నాడో, బయటకు వచ్చి బూతులు ఆడుతున్నారు అంటారు. పంపింది ఎంతసేపు అక్కడికి? ఆదివారం 1 గంట సేపు అయిపోతే ఎక్స్ప్లో అయిపోతాడు వీడు. బూతులాడక, తప్పుడు మాట్లాడక, తప్పుడు పనులు చేయక. నువ్వు పంపేది ఎక్కడా? పంపేది ఎంతసేపు? స్కూల్కి ఎంతసేపు పంపిస్తావు? వారం రోజులు పొద్దు నుంచి 9 గంటలుగా, 9 గంటల నుంచి 5 గంటల వరకు స్కూల్ అట. అది సరిపోదని వాళ్ళు 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రైవేట్ అట, ట్యూషన్లు. 1 గంట సేపు సండే స్కూల్కి పంపించి పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి, చూడండి మరి మా వాడు భక్తుడు అయిపోవట్లేదు, ఎలాగైపోతాడు? ఇంట్లో ఏమి చెయ్యు, ఇంట్లో ఏమి నేర్పు, ఇంట్లో ఏమి దేవుడి గురించి మాట్లాడు, ఎలాగైపోతాడు? ప్రాసెస్ చెప్పాడు దేవుడు పద్ధతి. మీ ఇల్లు దైవ వాతావరణంగా ఏర్పడితేనే తప్ప వాడు భక్తుడు కాడు. తల్లి తండ్రి ఉపదేశాలు చెయ్యాలి పిల్లలకి. 7వ అధ్యాయానికి వచ్చేస్తారా? 7వ అధ్యాయం ముగింపు మాట.
7వ అధ్యాయానికి వచ్చేయండి. సామెతల గ్రంథంలోని 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. ఏమంటున్నాడు? నా కుమారుడా, నా మాటలను నీ మనస్సులో, తల్లి తండ్రి దేవుడు వాక్యాలు నేర్పితే పిల్లలతో అంటున్నాడు, ఈ మాటలు నీ మనస్సులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీవు నీ మనస్సులో ఉంచుకొనిన ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నువ్వు బ్రతుకుతావు కొడుక. తల్లి తండ్రి వాక్యాలు చెప్పారు కదా, అవి నీ హృదయంలో దాచుకో. నీ హృదయం అనే పలక మీద ఒకటి రాసేసుకోవాలి. ఇంకా నీ ఇంట్లోనో లేదంటే ద్వారబంధముల మీద తల్లిదండ్రులు ఎప్పుడు చెబుతా ఉంటారు, చిన్నప్పటి నుంచి చెప్పారు కదా, అవి ఇప్పుడు నీ హృదయంలోకి వచ్చేయాలి. చూసారండి దేవుడు ఎంత మంచి ప్రాసెస్ అండి, ఎంత మంచి పద్ధతి అండి దేవుడు చెప్పాడు. వాళ్ళు చిన్నపిల్లలు అయినా తప్పటడుగులు వేస్తారు కనుక వాడిని చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో దైవ వాతావరణం ఏర్పాటు చేసి వాళ్ళు లేచినా పడుకున్నా త్రోవలో వెళుతున్న దేవుడు 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 అంటే ఆడు పెద్దవాడైన తర్వాత చిన్ననాటి నుండి నేర్పినవన్నీ హృదయములోనికి వచ్చేస్తాయి. అలా వన్స్ హృదయంలోకి వచ్చిన తర్వాత ఆడికి వ్యభిచారం చేయడు. వన్స్ దేవుడు మాటలు హృదయంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద తిరగబడ్డు, తల్లిదండ్రులను దూషించడు, తల్లిదండ్రులను ద్వేషించడు, తల్లిదండ్రులకు లోబడతాడు. దేవుడు లోబడమని వాక్యాలు చెప్పాడు కనుక. ఎంత మంచి బైబిల్ అండి. కనుక బాల్య దినములయందే సృష్టికర్తను స్మరణింప చేయటం ఎలాగా అంటే ఇది దేవుడు చెప్పిన పద్ధతి, ప్రాసెస్. పద్ధతి పాటించక ఫెయిల్ అయ్యారు అంతే తప్ప దేవుడిది ఏం తప్పు లేదండి. నిజంగా చెప్తున్నాను కదా, బైబిల్ దేవుడు రాయించిన విధానం సూపర్ అండి, సూపర్. అది పాటిస్తే చాలంతే. ఆయన ఏం చేయమన్నాడో చేస్తే చాలంతే. పిల్లలంతా భక్తులే, పిల్లలంతా పౌలులా ఎదుగుతారు, పిల్లలంతా తిమోతులా ఎదుగుతారు, పిల్లలంతా యేసుప్రభులా ఉంటారు. నిజంగా దేవుడి కొరకు బ్రతకడానికి యవ్వన కాలానికి వాళ్ళు సిద్ధమైపోతారండి. ఈ మాటలు అందరూ ఆలోచించండి, మీ గృహాలలో మీ ఇంట్లో ఆచరించండి. మీ పిల్లల్లో ఎంత మార్పు వస్తుందో మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తారు. మార్పు ఎంత బాగా వస్తుందో మీరు అనుభవిస్తారండి. కనుక విన్న మాటలు హృదయంలో పెట్టుకుని మీ పిల్లల్ని దేవుడి కోసం పెంచండి. ప్రార్థన చేసుకుందాం.